గడ్డి మందు ఎంత డేంజరో మనం చూస్తూనే ఉన్నాం. తరచూ ఇది తాగి మృతి చెందుతున్న వాళ్ళ కేసెస్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా భార్య కాపురానికి రావట్లేదని సొంత పిల్లాన్ని గడ్డి మందు పెట్టి చంపేశాడు ఓ తండ్రి. పల్నాడు జిల్లాలో జరిగింది ఈ దారుణమైన ఘటన. పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో జరిగిన దారుణాన్ని మనం చూడొచ్చు. 6 ఏళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించాడు ఓ తండ్రి. తరువాత ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. భార్య కాపురానికి రావట్లేదు అన్న మనస్తాపంతోనే ఈ విధంగా చేసినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇద్దరికీ నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో జరిగిన ఒక దారుణమైన ఘటన చూస్తున్నాం. 6 ఏళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించేశాడు తండ్రి. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య కాపురానికి రావట్లేదు అన్న మనస్తాపంతోనే తన కుమారుడికి గడ్డి మందు తాగిస్తేనన్న భార్య తన దగ్గరకు వస్తుంది అనుకున్నాడు ఏమో. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అతను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం వారిరువురు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.